రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రజలు భయపడుతున్నారు. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీని నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ అన్నారు. తలనొప్పి, జ్వరం, ఒళ్ళనొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సకాలంలో చికిత్స పొందితే మరణాల రేటు చాలా తక్కువ ఉంటుందన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వీరపాండ్యన్ సూచించారు. చేతిలో ఉంటుంది. సో అలాంటి ఏదైనా ఒక సిమ్టమ్స్ ఉన్నప్పుడు దానివల్ల ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఫీవర్ కూడా ఒక సిమ్టమ్గా ఉంటుంది. తలనొప్పి కానీ, వాంతి కానీ, సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి సైన్స్, సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు దాన్ని చాలా తేలిక వదిలేసి ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. ఇమ్మీడియట్గా ఒక టెస్టింగ్ కూడా, బ్లడ్ శాంపిల్ ఇచ్చి టెస్టింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనకు మామూలుగా జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి మనం వదిలేస్తాము. కానీ వచ్చే జ్వరాలు ఏ వైరస్ వల్ల వచ్చింది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందని చెప్పేసి డీటెయిల్గా దాన్ని చెక్ చేస్తే తప్ప తెలియదు. దానివల్ల ఈవెన్ ఒక 2 రోజులు 3 రోజులు జ్వరాలు వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే స్క్రబ్ టైఫస్ అనేది మనకు మామూలుగా వస్తుంది. ఇదేమీ కొత్తగా వచ్చిన విషయం ఏమి కాదు. మనకు మీరు గత 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు డేటా చూస్తే మనకు ప్రతి సంవత్సరం వచ్చేసి ఒక 500 నుంచి 600 మంది దాకా ఈ స్క్రబ్ టైఫస్ అనేది 700 మంది దాకా మన రాష్ట్రంలో వస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా మనకు దాదాపు 774 కేసెస్ ఇప్పటిదాకా పాజిటివ్ కేసెస్గా ఉంది. సో ఇది గత సంవత్సరాలతో పోలిస్తే ఇది మామూలుగానే ఉంది. దానివల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయం పడాల్సిన అవసరం లేదు. కానీ మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎక్కడైనా ఏదైనా చిన్న ఇది ఇలాంటి పురుగులు కరిచిన, పేడ పురుగులు అంటాము, ఆ పేడ పురుగులు కరిచినా దానివల్ల ఒక నల్ల మచ్చల లాగా ఒక వాపుతో మనకు చేతుల్లో కానీ బాడీలో కానీ ఎక్కడైనా వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. జ్వరం వచ్చినా దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. ఒక స్క్రబ్ టైఫస్ మాత్రం కాదు, ఖచ్చితంగా మలేరియా కానీ, ఈ డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ ఇలాంటి ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది సీజన్ కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.